అన్న ఎమ్మెల్సీ ఎన్హెచ్వై అధ్యక్షులు బల్మూరు వెంకట గారు వచ్చారు. వారికి స్వాగతం సుస్వాగతం. ఈ మధ్య మిగిలిన వాళ్ళు దయచేసి వేదిక దిగాలి. దయచేసి వేదిక వెంకట చేయాలి. ఎవరికైతే స్టేజ్ పైకి పిలువబడుతారో వాళ్ళే ఉండాలి ప్లీజ్. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో వస్తే 6 ఎలక్షన్లు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అక్కా చెల్లెలకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఊరుకూట నుంచి వచ్చిన కార్యకర్తలకు సర్పంచులకు ఎంపీడీసీలకు జడ్పీడీసీలకు హోంశాఖ గారిని కూడా భారీ విజయంతో ఇవాళ మన మీద ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి బాధ్యత. మన బిడ్డను ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ. మన బిడ్డను ముఖ్యమంత్రిని చేసింది సోనియమ్మ, కాంగ్రె గారు, రాహుల్ గాంధీ గారు. ఆ బిడ్డ ఇవాళ మన మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ స్థానానికి ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఈ లోక్సభ స్థానంలో గెలుపు బాధ్యత మన ముఖ్యమంత్రి మన పార్లమెంట్ ముద్దుకింద భుజస్థానాలపైన వేసుకోవడం జరిగింది. ఇవాళ మన ముఖ్యమంత్రి పరపతిని ఢిల్లీలో పెట్టారంటే ఈ పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి అత్యధిక మెజార్టీతో మనం ఈ స్థానాన్ని గెలిపించుకొని మన బిడ్డను ముఖ్యమంత్రి చేసినందుకు ఆ బిడ్డ గౌరవం ఢిల్లీలో జరిగేటట్లే చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉన్నది. మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసము ఈ లోక్సభ ఎన్నికల్లో కష్టపడి పనిచేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. ఈ మాట చెప్తూ ఇంకొక ముఖ్యమైన విషయము ఇందాక అనిరుద్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మీ అందరూ కష్టపడి నాకు ఉద్యోగం ఇప్పించిండ్రు. ఇప్పుడు నా బాధ్యత మీకందరికీ ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నా బాధ్యత చెప్పిండ్రు. ఎంపీటీసీ ఎలక్షన్ వస్తాయి, సర్పంచ్ ఎలక్షన్ వస్తాయి, జడ్పీటీసీ ఎలక్షన్ వస్తాయి, సింగిల్ విండో ఎలక్షన్ వస్తాయి. మా కోసం ఎట్లయితే కష్టపడ్డారో మీ ఎన్నికలలో సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సింగిల్ విండో ఎలక్షన్ లో మీకు పదవులు రావడం కోసం, మీకు ఉద్యోగాలు రావడం కోసం మేమందరం కష్టపడి మీ ఉద్యోగాల కోసం పాటుపడతామని అందరూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మా అందరం కూడా కష్టపడి ఏ ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా మనందరం కూడా కష్టపడి పనిచేద్దామనే మాట తెలియజేస్తూ ఎక్కువసేపు మాట్లాడకుండా ముగించే ముందు ఒక విషయము. అనిరుద్ రెడ్డి గారు నేను రోజు మాట్లాడుతున్నా, ఎప్పుడు మాట్లాడినా వారు నేను మాట్లాడుతున్నప్పుడు వారు అడిగే విషయం కానీ వారు చర్చించే విషయం ఎప్పుడు కూడా ఒకటే. జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధి గురించి, జడ్చర్ల నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడానికి అనిరుద్ రెడ్డి గారు కంకణ బొమ్మలు ఉన్నారు. వారికి చాలా అనుభవం ఉన్నది. ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వ్యక్తి, ఇంజనీరింగ్ పూర్తి చేసి పరిశ్రమల మీద చాలా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. జడ్చర్ల నియోజకవర్గాన్ని ఒక ఇండస్ట్రియల్ హబ్ గా తీర్చిదిద్దే బాధ్యత నేను, అనిరుద్ రెడ్డి గారు ఇద్దరు కూడా ముఖ్యమంత్రి గారి సహకారంతో జడ్చర్లని ఒక ఆదర్శ నియోజకవర్గంగా ఒక ఇండస్ట్రియల్ హబ్ గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటామని ఇవాళ మీకు హామీ ఇస్తున్నాను. ఖచ్చితంగా జడ్చర్లకు రింగ్ రోడ్ వచ్చే విధంగా, అలానే మీకు కావాల్సినటువంటి నిధులన్నీ వచ్చే విధంగా ఖచ్చితంగా మేమిద్దరు కూడా కష్టపడి జడ్చర్లని అభివృద్ధి పరచడానికి సహకరిస్తామని సందర్భంగా తెలియజేస్తూ, మననే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అనిరుద్ రెడ్డి గారిని మన ముగ్గురం కూడా 2-3 రోజులలో సమావేశం అవుదాము. అనిరుద్ రెడ్డి గారు నువ్వు ఇద్దరు కలిసి నా దగ్గరికి రండి, జడ్చర్లకు ఏమేమి కావాలనో, ఏమేమి నిధులు కావాలి, ఏమేమి పథకాలు రావాలనో రెడీ చేసుకోమని అనిరుద్ రెడ్డి గారు చెప్పండి అని చెప్పడం జరిగింది. నేను అనిరుద్ రెడ్డి గారు 2-3 రోజులలో ముఖ్యమంత్రి గారిని కలిసి మీరు అడిగినటువంటి మీ శాసనసభ్యునిగా అనిరుద్ రెడ్డి గారు అడిగినటువంటి అన్ని పథకాలకి సంపూర్ణ మద్దతు ముఖ్యమంత్రి గారు ఇస్తారు. మనం జడ్చర్లని అన్ని విధాలుగా అభివృద్ధి పరుచుకుందామనే మాట తెలియజేస్తూ ఈ సమావేశాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క
చర్చల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క కాంగ్రెస్ అభిమానికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తుందో